ఈ 'హనుమాన్' సినిమాని డే 1 చూసి అంటే ప్రీమియర్‌లు కూడా పడ్డాయి కదా! 11 తారీఖు. అది కూడా చూసి బయటకొచ్చిన వాళ్ళలో చాలామంది సినిమాల పట్ల, సినిమా కలెక్షన్‌ల పట్ల అవగాహన ఉన్నవాళ్ళే. వీళ్ళేదో నార్మల్ ఆడియన్స్ కాదు. వాళ్ళేమన్నారంటే చాలామంది నేను అబ్జర్వ్ చేశా. కొంతమంది మన దగ్గర సంక్రాంతి సీజన్ కదా! పెద్ద హీరోల సినిమాలు 3 వస్తున్నాయి కదా! అవే ఎక్కువ చూస్తారు. నార్త్‌లో ఇది బాగా ఆడుతుంది అని కొందరు. మన దగ్గరతో పాటు నార్త్ కూడా పెద్దగా ఆడకపోవచ్చు. ఓవర్సీస్‌లో మాత్రం చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటుంది ఈ సినిమాకి. ఓవర్సీస్‌లో ఇరగదీసేస్తదని కొందరు. లేదు ఓన్లీ తెలుగులో ఆడుతుంది. నార్త్‌ను ఓవర్సీస్ పెద్దగా చూడరు అని కొందరు మాట్లాడే సందర్భాలున్నాయి. 'హనుమాన్' ప్రీమియర్స్ పడిన రోజు అంటే డే 1 రోజు. ఈరోజు ఆ సినిమా ఆంధ్రప్రదేశ్లో టికెట్లు దొరకట్లా, ముంబైలో టికెట్లు దొరకట్లా, నార్త్ బెల్ట్లో టికెట్ దొరకట్లా, ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో, ఆస్ట్రేలియా ఎన్ని ప్లేసెస్లో చూసుకున్న ఆ సినిమా టికెట్లు అనేవి దొరకని పరిస్థితి వచ్చింది 'హనుమాన్' సినిమాకి ఈరోజు. ఏ ప్రాంతంలో కూడా సినిమాకి టికెట్ దొరకట్లా. మిగతా సినిమాలైన 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నాసామిరంగ' చాలా తేలికగా టికెట్లు దొరికేస్తున్నాయి ఆ సినిమాకి. ఇది ఈ ప్రభంజనాన్ని, ఈ విధ్వంసాన్ని, ఈ బీభత్సాన్ని అసలు ఎవ్వరూ ఊహించరేమో. ఒకప్పుడు 'అరుంధతి' సినిమా ఈ లెవెల్లో ఆడింది. 15 ఏళ్ల క్రితం వచ్చింది 'అరుంధతి'. కోడి రామకృష్ణ తీశాడు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్‌తో అందరూ మైమరిచిపోయి మెస్మరైజ్ అయిపోయినటువంటి 'అరుంధతి' సినిమా ఈరోజు మళ్ళీ కోడి రామకృష్ణ వారసుడుగా ప్రశాంత్ వర్మ వచ్చి ఈరోజు ఎరగదీస్తున్నాడు. కోడి రామకృష్ణ వారసుడు ఎందుకనంటే, వారసుడు అంటే నా దృష్టిలో కడుపునే పుట్టక్కర్లేదు, లేకపోతే కుటుంబంలోనే పుట్టక్కర్లేదు, ఆ బ్లడ్ షేర్ చేసుకోకర్లేదు. ఆ టాలెంట్ని షేర్ చేసుకోగలగాలి. అంత గొప్ప డైరెక్టర్కి మళ్ళీ ఆ రేంజ్ని ప్రజలకి గుర్తు చేయగలగాలి. ఈరోజు 15 ఏళ్ల క్రితం 'అరుంధతితో' సాధించిన అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. భోగిమంటల్లో స్టార్ట్ అయినటువంటి 'అరుంధతి' సినిమా ఎండాకాలం ఎండల వరకు ఆడింది అప్పట్లో. 'హనుమాన్' కూడా అట్లాగే కనిపిస్తుంది. అంటే 15 ఏళ్ల క్రితం ఉన్న లాంగ్ రన్లు ఈరోజు సినిమాలకు ఉండకపోవచ్చు, కానీ 'హనుమాన్' కూడా అంతే గొప్ప విజయాన్ని సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఓవర్సీస్లో 'బాహుబలి', 'RRR' రికార్డులు కూడా ఈ సినిమా చాలా గట్టి దెబ్బ కొట్టిందని చెప్పాలి. నార్త్ అమెరికాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్లో 'హనుమాన్' చోటు దక్కించుకుంది. దీన్ని బట్టి చూస్తే 'హనుమాన్' ర్యాంపేజ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కేవలం నార్త్ అమెరికాలో మొదటి రోజు 5 లక్షల పైచీలుక డాలర్స్ని సినిమా సంపాదించి, ఇది రికార్డు. రాజమౌళి 'RRR', 'బాహుబలి' 2 రికార్డ్స్ని కూడా ఈ సినిమా తుడిచేసింది. కేవలం డే 1 కలెక్షన్స్ అద్భుతంగా సాధించినంత. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకో పక్క 'కాంతారాకు' వచ్చేటువంటి ఫైనల్ కలెక్షన్స్, 'KGF'కి వచ్చే రికార్డులు, ఫైనల్ రన్ రికార్డులను కూడా ఈ సినిమా తుడిచిపెట్టి పారేసింది. అయితే మహేష్ బాబు కెరీర్లో కూడా ఎప్పుడు ఊహించని, ఎవరు అనుకోని ఒక పెద్ద రికార్డుని ఈ సినిమా సాధించిందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా నేను దీనికి సంబంధించి స్టేటస్ పెట్టాను. 'హనుమాన్' సినిమా హైదరాబాద్లో ఈరోజు 17వ తారీఖు జనవరి. సో పండగ నిన్నటితో అయిపోయింది కనుమ. ఈరోజు వర్కింగ్ డేకి వచ్చేసాం. సో వర్కింగ్ డే రోజు పెద్దగా సినిమాలకు సంబంధించి బుకింగ్స్ ఉండవు. ఎందుకంటే వరుసగా 4 రోజులు చూసేశారు కాబట్టి పండగ సెలవులు ఊళ్ళకి వెళ్ళిపోయే గోల్లో ఉంటారు. ఆఫీసులు తెరుచుకునే వాళ్ళు ఆఫీసులకు వెళ్తారు. స్కూళ్ళు తెరిచిన కొంతమంది స్కూళ్ళకి వెళ్ళిపోయే హడావుడి ఉంటుంది. స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయకపోయినా కొన్ని కాలేజెస్ ఓపెన్ అయినాయి. సో ఆ గోల్లో ఉన్నప్పుడు బుకింగ్స్ అంత గొప్పగా ఉండవు. సో ముందు రోజు రాత్రి, ఇవాళ 17 తారీఖు కదా, 16వ తారీఖు రాత్రి 11ంటికి వచ్చినటువంటి అప్డేట్ని చూస్తే 'హనుమాన్' ర్యాంపేజ్ ఎట్లా ఉందనేది మనకు అర్థమవుతుంది. వెనక నుంచి వస్తా. 224 షోలు ఈ రోజుకి 'సైంధవ్' సినిమా హైదరాబాద్లో ఉంటే ఒకే ఒక్క షో హౌస్ఫుల్ అయింది. మొత్తం హైదరాబాద్ మొత్తం మీద ఉన్నటువంటి షోస్లో 224 షోస్ 'సైంధవ్' సినిమా ఈరోజు ఆడుతుంటే నిన్న రాత్రి 11ంటికి హౌస్ఫుల్ అయింది. అంటే ముందే బుక్ చేసుకుంటారు కదా, అడ్వాన్స్ బుకింగ్స్. ఒక్క షో హౌస్ఫుల్ అయింది. 'నాసామిరంగ' 219 షోస్ ఉంటే ఒక్క షో కూడా హౌస్ఫుల్ అవ్వాలి ముందు రోజు. అంటే ఈ టైంకి ఏవో కొన్ని అయ్యి ఉంటాయి, కానీ ముందు రోజు అయ్యేది చాలా బిగ్గెస్ట్ కన్సిడరేషన్ అనమాట. క్రేజ్ ఉంది సినిమాకని. సరే వీళ్ళిద్దరు అంటే సీనియర్ హీరోలు. మహేష్ బాబు 433 షోలు ఉన్నాయి. అంటే 'సైంధవ్'కి 224 ఉన్నాయి. 'నాసామిరంగ' 219 ఉన్నాయి. 'గుంటూరు కారం'కి 433 షోలు ఉంటే 'నాసామిరంగ'లాగా 'గుంటూరు కారం' కూడా ఒక్క షో కూడా నిన్న రాత్రి హౌస్ఫుల్ కాల. అడ్వాన్స్ బుకింగ్స్, అడ్వాన్స్ హౌస్ఫుల్స్ అంటారు. సో క్రేజ్ అనేది ఈ 3 సినిమాలకి లేదని క్లియర్గా తెలిపోతుంది. ఇప్పుడు 'హనుమాన్'కి ఎన్ని షోస్ ఉన్నాయో చూద్దాం. 'హనుమాన్'కి 299 షోస్ ఉంటే నిన్న రాత్రి, ఇవాళ పొద్దు నుంచి రాత్రి దాకా ఉన్నటువంటి 299 షోస్కి గాను నిన్న రాత్రి 270 షోస్ హౌస్ఫుల్ అయినాయి. 270 షోస్. అసలు 'హనుమాన్' సినిమా ర్యాంపేజ్ గురించి చాలామంది తెలియకుండా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. 'హనుమాన్' ఏ రేంజ్లో ఆడుతుందనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి.
తెలుసుకుని ఇంకా ఎక్కువ మంది అలాంటి మంచి సినిమాలను ఆదరించాలి. లాస్ట్ 5 నిమిషాలు వచ్చినటువంటి ఆ ఫీల్‌ని అందరూ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. లాస్ట్‌లో ఆ హనుమాన్ చాలీసా రావడం, హనుమంతుడు రావడం, ఈ రకమైనటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకొకసారి ఎప్పుడు చూద్దామా అని నేనే ఎక్సైట్ అవుతున్నా. 2 సార్లు చూసా ఇప్పటికి ఖాళీ లేక చూడలేకపోతున్నా. సో టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది నాకు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వీడియో షేర్ చేయండి. పెద్ద పెద్ద హీరోలకే షాక్ ఇస్తున్నటువంటి హనుమంతుడిని అందరికీ చేరవేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి, లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూపుల్లో, స్కూల్ గ్రూప్స్‌లో, ఫ్యామిలీ గ్రూప్స్‌లో డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.